మా అమ్మ ఎన్నికల ప్రచారం కోసం కాల్వ గ్రామం రావడం జరిగింది. నాకు ఓరోకల్ మండలం గాని మన పల్లెలు గాని కొత్త ఏం కాదు. చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. చరితమ్మ గారు ఇంతకుముందు నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏకపక్షంగా ఒక ఇంటి ఆడబిడ్డగా చూసుకున్న మండలం మన ఓరోకల్ మండలం. ప్రతి దగ్గర ప్రతి ఊర్లో అమ్మ, నేను చిన్న పిల్లున్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్తే జాకెట్ పెట్టి చీరిచ్చి, అమ్మా నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, మా మండలం అంతా నీతో ఉంటది అని చెప్పిన మండలం ఓరోకల్ మండలం. తప్పకుండా ఈసారి మనము ఏదో ఎన్నికల ప్రచారం కోసం మనం వచ్చామని అనుకోకండి. తప్పకుండా ఈసారి గెలిపించుకోవాలి. మనము చాలా రాబందుల రాజ్యం అయిపోయింది మన నియోజకవర్గం. తిరిగి పూర్ణ వైభవం తెచ్చుకోవాలంటే చరితమ్మ గారిని ఇక్కడ మీరు భారీ మెజార్టీతో గెలిపించాలా. హుజనాపురం గాని కాల్వ గాని ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. రెండు గ్రామాలకి ఎంత ఫ్యాక్షన్ ఉన్నా కూడా ధర్మం వైపు నిలబడిన గ్రామాలు ఇవి. తప్పకుండా మీరందరూ ఎవ్వరు కూడా భయపడకండి. భయపడితే బెదిరే కాలాలు కాదు ఇవి. ఎవ్వరు కూడా మంచిగా న్యాయం వైపు నిలబడండి. మంచిగా ఈసారి మాత్రం ప్రతి దగ్గర మేము తిరిగే దగ్గర అమ్మ 5 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామం తిరుగుతున్నారు. ప్రతి దగ్గర కూడా అమ్మ ప్రతి ఇల్లు తిరిగేటప్పుడు ప్రతి తన దృష్టికి వెళ్ళింది. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏంటి, ఎన్ని ఇళ్ళకి ఎంత అన్యాయం జరిగింది అని అవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. మేము రాసుకున్నాం కూడా. మేము రేపు పొద్దున మీరు అవకాశం ఇచ్చి మీరు గెలిపిస్తే ప్రతి దగ్గరకు వచ్చి అది గ్యారంటీగా మేము మీకు పూర్తి చేస్తాము. మేమేదో ఇప్పుడు ఎలక్షన్ల ప్రాయం వచ్చింది, ఎలక్షన్లకు వీళ్ళు ఓట్లు వేయించుకుంటారు, తర్వాత కనపడకూడదు అని అనుకోకండి. పక్క ప్రణాళికతో ఈసారి మాత్రం ఇక్కడ డ్రైన్లు లేవు, రోడ్లు లేవు, శానిటేషన్లు లేవు, పిల్లలకు స్కూళ్లు లేవు, స్కూళ్ల దగ్గర మంచి సీట్లు కూడా పెంచుతాము ఈసారి బీసీ ఎస్సీ మైనార్టీ హాస్టళ్లలో. అందుకోసం చెప్తున్నా, ఈసారి తెలివిగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటేయండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా పెద్ద పీట వేస్తుంది. ప్రతి మహిళకు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వచ్చి పడతాయి. మీరు మీ భర్తల పైన ఇకపైన డిపెండ్ అయ్యే పని లేదు. మీకు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్ లో మీ పెద్ద అన్నగా వేస్తారు ఆ డబ్బులు. అట్లే చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కరికి ఉద్యోగం లేదు. మన ఓరోకల్ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చూసుకోవాలంటే ఎంత ఇబ్బంది ఒకసారి ఆలోచించండి. అమ్మ గెలవంగానే మనము 70% లోకలకే ఉద్యోగాలు వచ్చేలాగా చేద్దాము. ఇక్కడ వాళ్ళు తల్లిదండ్రులే ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. మనకందరికి 70% ఇక్కడ వాళ్ళకే, మన పాణ్యం నియోజకవర్గానికి చెందిన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినట్టు చేద్దాము. అలాగే పింఛన్ తీసుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా, చాలా మంది డ్రామాలు ఆడుతున్నారు, అపోహలు పెడుతున్నారు, ఎలక్షన్ల గిమ్మికులు ఆడుతున్నారు. 4000 ఇంటికి తీసుకొచ్చిస్తారు తెలుగుదేశం గెలిచిన వచ్చే నెల నుంచే. అందుకే చెప్తున్నాము, ఇక్కడ కూడా మీరు ప్రభుత్వాన్ని మార్చేయండి. 4000 ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఇస్తారన్నా. मैं इधर थोड़ा उर्दू में ही बात करना चाह रहे हैं. हमारा बहुत मुस्लिम माइनॉरिटी लोग है इधर. पहले से कालवा में और हुस्नापुरम में दोनों एक साथ में हमारा मुस्लिम भाई बहनों हमारे साथ था. इस बार भी सब लोग साइकिल का डालो. हम जो पहले स्कीम था, जो स्कीम ये गवर्नमेंट में क्लोज कर दिया, पूरा हम वापस लेके आएंगे. और आपका रिजर्वेशन भी 4% जो है वो भी बढ़ाएगा सार में आने वाले दिन में. मुस्लिम माइनॉरिटी को बहुत तकलीफ है. ये पूरा तेलुगुदेशम आने के बाद 100% पूरा काम हो जाएगा. इस बार आप मेरे को साथ दो, हमारा साथ दो, साइकिल का डालो. पूरा कितना वोट रहेगा, घर में सारा वोट डाल दो. पिछले सरकार ने वोट डाल दिया, फिर आपको भूल गया.